హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఒక ప్రశస్తమైన రోజు ప్రభు మనకిచ్చాడు. ప్రతిరోజు ప్రత్యేకమే. అయితే నా జీవితంలో ఈరోజు మరింత ప్రత్యేకమైనది. దేవుడు చేసిన మేళ్ళన్నిటినీ తలంచుకొని ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆయన నమ్మకస్తుడని, ఆయన తన వాగ్దానాలు నెరవేర్చేవాడని, నా పట్ల ఎలా అవి నెరవేర్చబడ్డాయన్నది ఇవాళ మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మాటిచ్చి నెరవేర్చే దేవుడు అని, నమ్మదగిన దేవుడు అని, పిలిచిన వాడు నమ్మదగిన వాడని నిరూపించి నా బ్రతుకులు ఈనాటి వరకు నీ కృపలో భద్రపరుస్తూ, నీ చిత్తములో వాడుకుంటూ నిన్ను మహిమపరిచే కృపనిచ్చినందుకు భద్రము. నీవు చేసిన కార్యాలను పిల్ల తరములకు తెలియజేయమన్నావు గనుక నీవు చేసిన మేలులు తలస్తూ నిన్ను స్తుతిస్తూ నీ సాక్ష్యాన్ని పంచుతుండగా అనేకులకు స్ఫూర్తిగా ఉండుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సాక్ష్యం, వాక్యం ఏంటండి? వాక్యమును సాక్ష్యముగా మలుచుకోవాలి. దేవుని వాగ్దానాలను మన జీవితాల్లో నెరవేరినప్పుడు అవి సాక్ష్యాలుగా మారుతాయి. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులతో చెప్పిన మాట, మీరు యెరూషలేములో, యోదయలో, సమరయలో, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. జాలరులుగా ఉన్న వారిని పిలిచి, సామాన్యులైన వారిని పిలిచి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునన్న మాటకు లోబడిన ఆ శిష్యులు ప్రభువుతో నడిచారు, ప్రభు మాటలు విన్నారు, ప్రభు అడుగు జాడలను వెంబడించారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత ప్రభు ఆశించినట్లే వారు భూదిగంతముల వరకు సాక్షులుగా మారారు. అపోస్తలుల కార్యములు అయిపోలేదండి. దేవుడు తన కార్యాలను ఇంకా ఆయన పిలిచిన వారి ద్వారా, సంఘము ద్వారా నెరవేరుస్తూనే ఉన్నాడు. నా జీవితంలో అవి ఎలా నెరవేరావన్నది నాకే ఆశ్చర్యంగా ఉంది. మీకందరికీ తెలిసినట్లుగా నేను 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున ప్రభు దర్శనాన్ని పొంది, మారుమనసు పొంది, పాపాలు ఒప్పుకొని రక్షించబడ్డాను. రక్షించబడిన తర్వాత ప్రభువా నీ చిత్తమేంటి నా పట్ల అని అడిగినప్పుడు, నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి తిని జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించి తిని అని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు, వాగ్దానానికి లోబడి నా 18వ ఏట, జస్ట్ ఎంటర్డ్ ఇంటూ 19th ఇయర్లోనే, అదే సంవత్సరం జూలై 15వ తారీఖున కాకినాడ పట్టణాన్ని వదిలిపెట్టి చెన్నై నగరానికి బైబిల్ ట్రైనింగ్ కొరకు రావడం జరిగింది. వరకే థియరీ కాకుండా ప్రాక్టికల్ బైబిల్ స్టడీ అండ్ నన్ను నేను క్రమపరుచుకోవడానికి, ప్రభువును ప్రేమించడానికి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవడానికి, ఆయన వాక్యం యొక్క ప్రభావాన్ని పరిచర్యలో వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి చూడడానికి ఇంచుమించు 9 సంవత్సరములు చెన్నైలో, ఒక 2 సంవత్సరములు నీలగిరి కొండల్లో ఉన్న ఇరుళా జాతి వారి దగ్గర స్లమ్స్లో ట్రైబ్స్ మధ్య ఒక మిషనరీగా బైబిల్ ట్రైనింగ్తో పాటు పరిచర్య చేయడానికి ప్రభు సాయం చేశాడు. 11 years తర్వాత, కఠినమైనటువంటి అనుభవాల తర్వాత, అనేక సార్లు బైబిల్ పఠించి ధ్యానించి అనేక విషయాలు నేర్చుకున్న తర్వాత నాకు గొప్ప ప్రమోషన్ వస్తుంది కావాలనుకున్నాను. ఎస్, గాడ్ గేవ్ మీ అనదర్ ప్రమోషన్. నేను ఎక్కడెక్కడ సేవ చేశానో అక్కడ నాకు గౌరవం దొరికింది. నా బోధ విన్నవారు, సువార్త ద్వారా రక్షించబడిన వారు ఎక్కడికక్కడ సంపాదించుకోవడం జరిగింది. కానీ ప్రభువు వీటన్నిటినీ వదిలిపెట్టి
తమిళనాడు వదిలిపెట్టి మళ్ళీ ఆంధ్ర వెళ్ళవనటం ఆ రోజుల్లో నాకు అర్థమే కాలేదు. కానీ మనకు అర్థం కాకపోయినా దేవునికి విధేయులమైతే అవి ఎంత గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుందన్నది ఇవాళ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అప్పటికి నాకు 30 సంవత్సరాల వయసు వచ్చింది. దేవుని నిర్ణయం చెప్పిన, నా పెద్దలు ఏర్పాటు చేసిన, నా తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన వివాహం జరిగిన తర్వాత 1982 సంవత్సరం డిసెంబర్ 28వ తారీఖున మాకు వివాహం జరిగింది. నేను, నా భార్య విశ్వాసి, మేమిరువురు కలిసి దేవుని చిత్తం చేయడానికి తీర్మానించుకొని ప్రార్థించినప్పుడు దేవుడిచ్చినటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4వ వచనం, ఇదిగో జనమునకు సాక్షిగాను అతను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించితిని, నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి నిన్ను మహిమపరచగా దేవుడైన యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని బట్టి నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేదవు. కొంచెం తీరిక చదువుతానండి, కంగారు పడ్డాను. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించితిని, నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తుకొని వచ్చెదరు. అంతవరకు ఒక సహవాసములో దైవజనుల ఆధ్వర్యంలో పరిచర్య చేసిన నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. వివాహమైన తర్వాత నా 30వ సంవత్సరంలో, నిన్ను నేను ఇక మీదట జనులకు సాక్షిగా నియమించాను, రాజుగాను అధిపతిగాను నిన్ను నియమించాను. ఇక మీదట నిన్ను నేను ప్రత్యేకంగా అభిషేకించి ఒక ప్రత్యేకమైన పరిచర్య కొరకు నేను నిన్ను స్థిరపరుస్తున్నానని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. ఏంటండి? యూ విల్ బీ ఏ విట్నెస్, ఏ రూలర్ అండ్ ఏ కమాండర్. సరే, బాగుంది ఇది. కానీ ప్రభు ఎక్కడ ఎలా చేయాలని ప్రార్థన చేసినప్పుడు చాలా విచిత్రం ఏంటంటే, ఈ జనవరి 15వ తారీఖు మా వివాహం అయింది. డిసెంబర్ 28, ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 1983 జనవరి 15వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం, ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు చూపించిన ఒక పల్లెటూరికి, కాపవరం అనే ఒక వెస్ట్ గోదావరిలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు, ఒక 700-1000 లోపు ఇల్లులు ఉంటాయి అంతే. బస్సు వసతి లేదు, ఏ విధమైనటువంటి వసతులు అక్కడ లేవు, జనం కొద్ది మందే ఉన్నారు. కానీ అక్కడ నీ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తానని దేవుడు పంపించడం నాకు ఆశ్చర్యం వేసింది, అర్థం కాలేదు. ఆ గ్రామంలో ఎవరు ఇల్లు అద్దెకి ఇవ్వనన్నారు. చివరికి ఒక గుడిసెను అద్దెకి తీసుకొని దాన్ని రిపేర్ చేసుకొని, కరెంట్ సప్లై కూడా, ఎలక్ట్రిసిటీ కూడా లేనటువంటి ఆ స్థలంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని, చెన్నై పట్టణంలో పెరిగిన నేను, చిన్నప్పటి నుంచి ఎంతో ఆడంబరంగా నా తల్లిదండ్రుల దగ్గర గారాభంగా పెరిగినటువంటి నేను, ఒక ఇంజనీర్ కుమారుడిగా అనేక విధాలుగా ఆనందించినటువంటి నేను, ఒక గుడిసెలోకి వెళ్ళాలంటే అందులో సేవ ప్రమోషనా, ఇది డిమోషనా, అర్థం కాలేదు. ఒక అనామికుడిగా నేను 11 years చెన్నై, తమిళనాడులో సేవ చేశాను, కానీ ఆంధ్రాలో అప్పటికి నాకు ఎవ్వరూ తెలియదు. బట్ దేవుడు నమ్మదగిన వాడు, ఆయన కార్యాలు అగమ్య గోచరములు అన్నవి ఈ రోజున బాగా నేను గ్రహించుకొని ఎంతో కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆ చిన్న గుడిసెలో, ఆ పల్లెటూరులో మేము సేవ ప్రారంభించినప్పుడు ఈ వాగ్దానం ఎలా నెరవేరుతుంది? ఎవరికి నేను రూలర్ని, ఎవరికి నేను కమాండర్ని, ఎక్కడ నా సాక్ష్యం? ఈ పల్లెటూరు ప్రజలు క్రీస్తు వ్యతిరేకులు ఎక్కువగా ఉన్నటువంటి ఆ గ్రామంలో ఎలా నేను దేవుణ్ణి మహింపపరచగలను? ఒక ఆఫీసర్ లేడు, ఒక స్టూడెంట్ లేడు, ఎలా మినిస్ట్రీ ప్రోగ్రెస్ అవుతుంది? కథలు చెప్పుకుంటూ పరిచర్య చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని చాలా కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు 6 నెలలు తిరగకుండా దేవుడి వాగ్దానాన్ని అక్షరాలను నెరవేర్చాడు. అదంతా వివరంగా ఇప్పుడు చెప్పడానికి అనుదిన ధ్యానంలో మనకి సమయం చాలదు. కానీ
అద్భుతంగా దేవుడి మార్గం తెలిసి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న ఇంచుమించు ఒక 70-80 గ్రామాలకు అనేక చర్చెస్లో అనేక సభలలో వాక్యం చెప్పే అవకాశం ఇచ్చి అక్షరాల ప్రతిరోజు నేనున్న చిన్న ఇంటికి వచ్చి మా ఊరు రండి, మా చర్చిలో ప్రసంగించండి, మా సభలలో ప్రసంగించండి అని ప్రజలు అడగటం, ఆ విధంగా దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఎంతోమంది రక్షించబడటం, ముఖ్యంగా యవ్వనస్తులు ఉజ్జీవించబడటం, యూత్ క్యాంప్స్ జరిపినప్పుడు ఎంతోమంది ఈ రోజున ఆ క్యాంప్స్కి అటెండ్ అయిన వారు పాస్టర్స్గా, సేవకులుగా, టీవీ ప్రీచర్స్గా ఉన్నారని చెప్పటం అతిశయోక్తి కాదండి. దేవునికి లోబడితే అర్థం కాకపోయినా అద్భుతాలు జరిగిస్తాడన్నది నా జీవిత సాక్ష్యంగా ఉన్నది. ఈరోజు మీరు నన్ను ఒక ఆర్భాటంగా చూస్తున్నారు, ఒక పెద్ద సేవకుడు, గొప్ప సేవకుడు, బోల్డ్ డబ్బు, బోల్డ్ పేరు అనుకుంటున్నారు. కానీ ఈరోజు కూడా విశ్వాసంతో దేవుడు అప్పగించిన పరిచర్య ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేసుకుంటూ పోతున్నప్పుడు ఈ 1983 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఇంచుమించు 42 సంవత్సరాల తర్వాత దేవుడు చేసిన కార్యాలను చూస్తే ఎంత అద్భుతంగా అంచెలంచెలుగా ఆయన హెచ్చిస్తాడు అన్నమాట అక్షరాల నెరవేరింది. 1987 సంవత్సరంలో గో బ్యాక్ టు చెన్నై అంటే మళ్ళీ నేను చెన్నైకి తిరిగి రావాల్సి వచ్చింది. ఇక్కడ చెదిరిపోయిన కొన్ని ఆత్మలను పోగు చేసి ఒక చిన్న సంఘం స్థాపించి బేస్గా పెట్టుకొని ఇక్కడ నుండి ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఉంటున్నప్పుడు దేవుడు తన కార్యాలు జరిగించాడు. ఇంచుమించు 40 సంవత్సరాల నుండి కల్వరి ప్రేమదార్ అనే పత్రికను ఈ రోజు వరకు కొనసాగించడానికి అది కొన్ని 50,000 ఒకప్పుడు, ఇప్పుడు తగ్గింది. కానీ కొన్ని 50,000 ఒక 2 నెలల కంటే ఎంత మందిని రీచ్ అయిందో ఇవాళ ఆ పత్రిక ద్వారా మేలు పొందిన వారు సాక్ష్యం చెప్తున్నప్పుడు కష్టమైన నష్టమైన వాస్తవిక విరాళం కట్టకపోయినా ఆ పరిచర్య నేటి వరకు కొనసాగించడానికి యెహోవా ఈరే అనే మాట అక్షరాల నిజమైంది. ప్రతిఫలం అనేక మంది సేవకులు ఆధ్యాత్మికంగా బలపడడానికి, బోధించడానికి సహకరించింది. ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా మన తెలుగులో రేడియో ప్రోగ్రాం ప్రారంభమైనప్పుడు 20 years కంటిన్యూస్గా ఆ రేడియో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి 1992 నుంచి 2012 సంవత్సరం వరకు రేడియో ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎంతోమంది రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా 5-10 నిమిషాల ప్రసంగాల ద్వారా కూడా మారి ఇవాళ సేవకులుగా ఉన్నారన్నది ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదన్న మాటకు నిరూపణగా ఉన్నది. ఆ తర్వాత 2003 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తెలుగులో టీవీ ప్రోగ్రామ్స్ ప్రారంభించడానికి, సెక్యులర్ ఛానల్లో ప్రారంభించడానికి, ఆ రోజుల్లో శుభవార్త ఆరాధన లేకపోయినా మా మూవీస్లో, మా నెట్వర్క్లో, తేజాలో, మరి జెమినీ నెట్వర్క్లో, తర్వాత ఎన్ని ఛానల్స్ ఉన్నాయో, వనిత, ఆంధ్రజ్యోతి, TV5, TV7, ఇంకా సంస్కృతి ఛానల్ అని ఎన్నో, వనిత ఛానల్, ఈ ఛానల్స్ అన్నింటిలో ఆ రోజుల్లో దేవుని వాక్యం అందించినప్పుడు ఎంతో అద్భుతంగా ఎంతోమంది క్రీస్తుని ఎరగని వారు టీవీ ప్రోగ్రాం ద్వారా ఎరగటం, ఈరోజు వాళ్ళు వాళ్ళ పిల్లలను, వాళ్ళ పిల్లలను కూడా ప్రభువుకు నడిపించారని వారు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నప్పుడు మా అమ్మమ్మ గారు మమ్మల్ని చిన్నప్పుడు కూర్చోబెట్టుకొని వాక్యం వినిపించారు. మా తాతయ్య గారు మాకు వాక్యం నేర్పించారు, మీరు టీవీ ప్రోగ్రామ్స్ విన్నాము అని వాళ్ళ యవనస్తులు వచ్చి సాక్ష్యం చెప్తున్నప్పుడు 3 జనరేషన్స్కి ఆశీర్వాదకరంగా ఆ పరిచర్య ఉంది అన్నప్పుడు అది ఆశ్చర్యకరంగా ఉందండి. ఎటువంటి టీవీ క్లబ్ లేకుండా, టీవీ పరిచర్యకు ప్రత్యేకమైన విరాళాలు సేకరించకపోయినా 20 సంవత్సరాలుగా టీవీ పరిచర్య కొనసాగించడానికి ఈ రోజు వరకు దేవుడే కృప చూపిస్తున్నాడు. తెలుగులో ప్రారంభించిన ఒక ఛానల్ ఒక వారానికి ఒకసారి ప్రారంభించింది, వాళ్ళ రోజుకు 3 సార్లు తెలుగులో, అలాగే తమిళ్, మలయాళం, కన్నడ, ఒరియా, హిందీ, ఇన్ని భాషలు, 6 భాషల్లో, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, ఒరియా, కన్నడ భాషల్లో దేవుని వాక్యం అందించడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. అలాగే గత లాక్డౌన్ ప్రారంభించినప్పుడు 4.5 సంవత్సరాలుగా మీలో అనేకులు కనెక్ట్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటిదాకా వీక్షిస్తున్నారని తెలియజేస్తున్నారు. 4.5 years నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ డే అనుదిన ధ్యానం, కల్వరి ప్రతిధ్వనితో
మీ దగ్గరకు దేవుని వాక్యాన్ని తీసుకుని వచ్చే అవకాశాన్ని ప్రభు ఇచ్చున్నాడు. ఇంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు అన్నది గుర్తిస్తున్నాం. ఒక్కసారి వెనక్కి తిరిగి మేము అనలైజ్ చేసుకుంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఇప్పటికీ 22,42,00,000 వ్యూయర్స్ చూశారన్నది, కోట్ల మందికి ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య చేశాడన్నది. అలాగే వాట్సాప్ మెసేజెస్ మేము రిసీవ్ చేసుకున్న మెసేజెస్ అంటే చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, స్పందించేవాళ్ళు కొందరే ఉంటారు, స్పందించి తెలియజేసేవారు మరి కొందరే ఉంటారు. కనీసం 24 లక్షల వాట్సాప్ మెసేజెస్ ఈ 4.5 సంవత్సరాల్లో మేము పొందామన్నప్పుడు ఎంతమందికి దేవుడు ఈ పరిచర్యను ఆశీర్వాదకరంగా చేశాడని ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అలాగే టెలివిజన్ ప్రోగ్రామ్స్కి మేము ఇంచుమించు ప్రతిరోజు, నేను ఊరికే చెప్పడం లేదండి, మేము క్యాలిక్యులేట్ చేసే చెప్తున్నాం. ఊరికే ఎగ్జాజరేట్ చేయటం నాకు ఇష్టం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, లేకపోతే దేవుడిని దుఃఖపరిచిన వారు అవుతాం. కాబట్టి 22 లక్షల ఫోన్ కాల్స్ మేము రిసీవ్ చేసుకున్నాం. మేము ఫోన్ కాల్స్ అన్ని రికార్డ్ చేసి పెడతాం, నోట్ చేసి పెడతాం. ప్రార్థనా వీరులు ప్రార్థిస్తారు, ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తుంటాం. 22 లక్షల మంది ఫోన్లు చేసి మాకు ప్రార్థన కోరారంటే ఎంత ఆశ్చర్యంగా, ఎంత అద్భుతంగా ఈ పరిచర్యను, ఈ వాగ్దానం అక్షరాలను నెరవేర్చాడని నేను చెప్పాలనుకుంటే, ఇది జైపాల్ వల్ల అయింది కాదు, ఇది దేవుని వలన అయినది. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని దేవునికి లోబడితే దేవుని కార్యాలు జరుగుతాయి అన్నది నా జీవితంలో నేను అనుభవించున్నాను. నన్ను దీవించాడు, నా ద్వారా అనేకుల్ని రక్షణలోనికి నడిపించే భాగ్యం ఇచ్చాడు. అంచెలంచెలుగా ఈ పరిచర్య, రూపాయలతో ప్రారంభించిన ఈ పరిచర్య లక్షలతో ఇవాళ జరుగుతుందంటే ఎంత చెట్టుకి ఎంత గాలన్నప్పుడు 5 రూపాయల కోసం విశ్వాసం ఆ రోజు కావాలి, 5 లక్షల కోసం విశ్వాసం ఈ రోజు కావాలి. దేవుని కృపలో అప్పు చేయకుండా, ఎవరిని అడుక్కోక్కర్లేకుండా, దేవుని చిత్తంలో ప్రేరేపించబడి ఇచ్చిన వారి త్యాగపూరితమైన కానుకలతో ఈ పరిచర్య సాగటం, సువార్తను ప్రకటించడమే ధ్యేయంగా పెట్టుకొని మరొకరు పునాది మీద కట్టకుండానట్లు అన్ని స్థలాల్లో చర్చిలు విడదీసి చర్చిలు కట్టాలనే ఆలోచన లేకుండా, ఒక్క చర్చి కూడా లేదండి నాకున్న చర్చి తప్ప. నేను కన్నబిడ్డలతో ఉన్న చిన్న సంఘం చెన్నైలో ఉంది. కొన్ని చర్చిలు కొన్ని స్థలాల్లో స్థాపించినప్పటికీ అక్కడ ఉన్న సేవకులకు అప్పచెప్పేశాం, అండ్ వాళ్లే దానికి జవాబుదారీగా ఉన్నారు. ఇలాంటి పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పుడు యెహోవా ఈరే అనే మాట ఎవ్రీ డే ఇది నిరూపించబడుతుంది. దేవుడు అంచెలంచెలుగా దేవుడు దీవిస్తూ నడిపించాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నేను అబ్రహామును పిలిచాను, ఒక జనాంగంగా చేశానన్నప్పుడు ఒంటరిగా ఒక పెట్టుకొని నేను కాకినాడలో నా ఇంటిని వదిలిపెట్టి దేవుడి పిలుపుకు లోబడి ఆయన చిత్తంలో ఈ రోజు వరకు నడుస్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని కొరకు ప్రయాసపడే కృపను, ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాకుండా దాని పంటను కోసే, ఆత్మల రక్షణ చూసే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చున్నాడు. వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని దీవించాడు. నేను నా భార్య ప్రారంభించిన ఈ సేవలో, మేము సేవలో సాగుతుండగా మేము 18 మంది అయ్యాం. నా 3 కుమారులు, వారి భార్యలు, అలాగే 10 మంది మనములతో 3 కుమారులు కూడా దేవుని సేవలోనే ముందుకు సాగటం అనేది దేవుని కృపే. ఒక్క మాట చెప్తున్నానండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుతామని తీర్మానించుకున్నాం. చిన్నపిల్లలకు ఉన్నప్పుడు నా బిడ్డలు పెట్టుకొని వీ ఫర్ క్రైస్ట్ అని పెట్టుకున్నాం. ఈ రోజు వరకు అలా సాగుతుంటే నాకు శారీరక సంబంధమైన వారు 18 మందే, కానీ నాకు దేవుడిచ్చినటువంటి సువార్త ద్వారా నేను కన్న బిడ్డలు కొల్లలుగా ఉన్నారని చెప్పుకోవడానికి నేను అతిశయిస్తున్నాను. అది దేవుని సువార్త వలన జరిగిన కార్యం. ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఎక్కడున్నప్పటికీ వారు మీ వాక్యం ద్వారా మేలు పొందాం, రక్షించబడ్డాం, ఈరోజు కూడా మేము బలపడుతున్నామని చెప్తున్నప్పుడు, దేవుని పని నమ్మకంగా లాభాలు అపేక్షించకుండా, ఆస్తుల కొరకు కాకుండా, మీకు తెలియదు అనుకుంటానండి చాలామంది ఆయనకేంటి బోల్డ్ ఆస్తులు అనుకుంటున్నారు. ఈ రోజు వరకు నేను అద్దెంట్లోనే ఉంటున్నాను, నా 3 కుమారులు కూడా అద్దెళ్లలోనే ఉంటున్నారు. మాకు ఎటువంటి ప్రాపర్టీస్ లేవు. మీటింగ్స్ జరిపించే, ఆరాధనలు జరిగేవి కూడా అద్దె స్థలాల్లోనే జరిపిస్తున్నాం. చెన్నైలో మాత్రం ఒక చిన్న దేవుడిచ్చిన చిన్న చర్చ్ ఉంది, ఒక గూడు ఉంది. ఇక్కడ నుంచి హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడి నుంచి ప్రార్థన ధూపం వెళ్ళాలని దేవుడి యొక్క ప్రణాళికలో అడగకపోయినా దేవుడు ఎప్పుడో 95లోనే అది ఇవ్వబడింది. అది అంతే ఉంది, దాన్ని పెద్ద చేయలేదు, దాన్ని విస్తరింప చేయలేదు. కానీ సువార్తకు వెదజల్లుకుంటూ వెళ్ళిపోతున్నాం. దేవుడిచ్చిన ప్రయాసపడుతున్నప్పుడు, దేవుడిచ్చిన కానుకలన్నీ ఆత్మలు రక్షించబడటం కోసం ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు
ఇంతవరకు నా యేసయ్య, నన్ను నమ్మిన యేసయ్యను నేను నమ్మాను, ఆయన నన్ను నమ్మాడు కాబట్టి నాకు అప్పచెప్పిన పరిచర్యను సాగిస్తున్నాడు. ఎంతోమంది విమర్శకులు ఎన్నో కష్టాలు. ఒక్కసారి నేను చెప్పే ఈ పరిచర్యలో ఇవాళ అనుదిన ధ్యానమైన సాక్ష్యం కాబట్టి కొన్ని నిమిషాలు ఎక్కువ చెప్తున్నానండి, దయచేసి వినండి. శ్రమలలో నుండే సిరులు వస్తాయండి. శ్రమలు లేకుండా సిరులు లేవు. ఈ 42 సంవత్సరాల సేవలో నాకు శ్రమలు లేవని నేను చెప్పటం లేదు. ఎన్ని శ్రమలు ఉన్నాయో నేను చెబితే మీలో కొందరు సేవకు రారేమో అని భయంతో నేను చెప్పను. అనేకమైన నిందలు, అవమానాలు, ఆకలి, చలి, నిద్రలేని రాత్రులు, పస్తులు, ఎన్నోసార్లు సాతాను యొక్క పోరాటాలు, సాతాను పెట్టే శోధనలు, యాక్సిడెంట్లు, సర్జరీలు, రకరకాల ఒక మనుషుడికి ఎన్ని విధములైనటువంటి సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు కూడా నా దేవుడు నన్ను తీసుకొని వెళ్ళి నిలబెట్టాడంటే అబ్బా యేసయ్యని ఎంత గొప్ప దేవుడు నేను చెప్పగలనండి. నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఈ వయసులో కూడా అది కేవలము దేవుని కృప. మామూలు శరీరం కలిగిన వ్యక్తినే కానీ దేవుడు శక్తినిస్తూ తన పని నిమిత్తమై, తన నామము నిమిత్తమై వాడుకుంటున్నాడు. అందరి బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఈ సందర్భంగా ఇదిగో విజయవాడలో ఉజ్జీవ సభలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు 17వ తారీఖు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు, అలాగే ఈ కల్వరి ఎవాంజలికల్ ఫెలోషిప్ ద్వారా ఆశీర్వదించబడిన వారు మీరు నేరుగా రండి, మీ సాక్ష్యాలు పంచుకోండి, ముఖాముఖిలు చూడటానికి, మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. జైపాల్ ఫౌండేషన్స్ ఏంటో అడుగుతారేమో. సేవ చిన్నదిగా ఉన్నప్పుడు ఒక టీవీ ప్రోగ్రాం అయినప్పుడు సమస్య లేదు. అవి టీవీ ప్రోగ్రాంలు ఎక్కువైనప్పుడు, ఎక్కువ ఖర్చు అయినప్పుడు నీడ్ టు హ్యావ్ అన్ అకౌంటబిలిటీ. కాబట్టి ప్రభుత్వానికి లెక్కలు చెప్పాలి. కాబట్టి 2009లో ఉజ్జీవ సభలు ప్రారంభించాం. 7 years ఉజ్జీవ సభలు జరపడం జరిగింది. 4.5 years నుంచి గెట్ టుగెదర్లు జరుగుతున్నాయి విదేశాల్లో. సో జైపాల్ ఫౌండేషన్స్ 2009లో లేక 8లో ప్రారంభించి అప్పటి నుంచి వీఆర్ గివింగ్ అకౌంట్స్ టు గవర్నమెంట్. ఒక ఎటువంటి ఏమంటారు, చాలామంది చెప్తారు నాకు ఆ యొక్క ట్రస్ట్కు మీరు అనేకమైన ఫేవర్స్ ఉంటాయి తీసుకోమని. ఎటువంటిది లేకుండా ప్రభుత్వానికి చెల్లించు, దేవుని చెల్లించమన్నట్టు ట్యాక్సులు కట్టుకుంటూనే ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాం. ఈ పరిచర్య కొరకు దయచేసి మీరు ప్రార్థించండి. ఒకవేళ మీ దృష్టిలో ఈ పరిచర్య మీరు గ్రహించకపోతే కనీసం నా మాటలు, ఈ సాక్ష్యం విన్నప్పుడు మీరు గుర్తించండి. ఇలాంటి సేవ కొరకు మీ ప్రార్థన, ప్రోత్సాహం ఎంతో అవసరం. చాలామంది ఈ ఫేక్ న్యూస్ల ద్వారా ఎంతో గుండెకు బాధ కలుగు చేసిన, మనుషులు చేదరించుకున్నా, ఎగతాళి చేసినా, విమర్శించినా పర్వాలేదు, నమ్మదగిన దేవుడు పిలిచాడు కనుక సేవ ఆపకుండా సాగుతుండగా దేవుని కృప నా మీద ఉండినట్లు నా కోసం ప్రార్థించండి. యవనస్తులారా, ఒక చిన్న మాట. ఒక యవనస్తుడిగా నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకున్నాను. ఒక 18 ఏళ్ళ యవనస్తుడిగా ఇవాళ నేను 74 రీచ్ అవ్వబోతున్నాను. దేవుని కృపలో ఏ రీతిగా ఇంత స్పాన్ ఆఫ్ లైఫ్లో దేవుని కొరకు ప్రయాసపడే అవకాశాలు నాకు ఇచ్చాడు. దేవుడు తన శక్తిని ఇచ్చాడు. యవనస్తులారా, మీ జీవితాలు ప్రభువుకి ఇవ్వండి. నష్టపోరు. మీ ఉద్యోగాల కొరకు, వేరే విషయాల కొరకు కంటే నీకు ఏ లోటు తక్కువ చేయుడు ప్రభువు నమ్మదగిన దేవుడు అన్నది నా వ్యక్తిగత సాక్ష్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులారా, మీ బిడ్డలను దేవునికి సమర్పించండి. ప్రథమ ఫలం దాని ప్రభు సొత్తు. నన్ను నా తల్లిదండ్రులు ప్రథమ ఫలంగా దేవునికి అప్పగించారు. నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ కూడా దీవించబడ్డారు. మీరు దేవుని చిత్తం చేస్తే మీరు మీ ఇంటి వారు కూడా ఆశీర్వదించబడతారు. ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా, ఈ సాక్ష్యం ద్వారా మీరు మేలు పొందితే లేక మీరు ఆశీర్వదించబడితే జస్ట్ సే థ్యాంక్స్. జస్ట్ మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. నా కోసం ప్రార్థించండి. చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఎలా చెప్పాలయ్యా నీకు వందనాలు? ఎలా స్తుతించాలి? నమ్మదగిన దేవుడు అని నా బ్రతుకును ఒక్కసారి కూర్చొని ఆలోచించుకుంటే గుండె నిండా కృతజ్ఞత నిండి నేను స్తుతిస్తున్నానయ్యా. పిలిచిన వాడివి, నమ్మదగిన దేవుడు అని అంచెలంచెలుగా ఈ పరిచర్యను విస్తరింప చేస్తూ ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి ఈ 42 సంవత్సరాలలో, 53 సంవత్సరాల సేవలో నువ్వు
వాడుకుంటున్నందుకే వందనాలు అయ్యా. మరణం వరకు నమ్మకంగా ఉండడానికి, అంతం వరకు నీ అడుగుజాడల్లో నడవడానికి నాకు సహాయం చేయి. నీ సాక్ష్యం అనేకులకు సవాలుకరంగా ఉండి మరి అనేక మంది యవనస్తులు నీకు సమర్పించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యమును జరిగించు. అనుగన ధ్యానమును అనుదినము వీక్షిస్తున్న బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఒక కుటుంబంగా మమ్మల్ని చేస్తున్నావు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకున్నట్లుగా సహాయం చేయి. ఈ రాకడతి సమీపంగా ఉన్న దినాలలో ఇంకనూ నీ మాట వినని వారు ఎందరో ఉన్నారు కనుక ప్రతి ఒక్కరికి నీ సువార్త అందించడమే మా ధ్యేయముగా, రీచ్ ద అన్రీచ్డ్ అనే ఆశతో సాగుతుండగా నీ కృపనిచ్చి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుడు చేసిన మేళ్ళు తలస్తే స్తుతి కృతజ్ఞతలతో నిండి ఉంటామండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. అలాగే మీ వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు దీవించబడిన విషయాలు, మీ సాక్ష్యాలు పంచుకుంటే అవే మాకు నూతన బలాన్ని ఇస్తున్నాయి. ఈ పరిచర్య కొరకు ముఖ్యంగా ప్రార్థించండి. 9540 నెంబర్కి లేదా 91001008 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి. ప్రభువును స్తుతిద్దాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం, మా కొరకు కూడా ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి విజయవాడలో జరిగేటువంటి ఉద్యోగ సభలు మీకు లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఇఫ్ అనుకూలంగా ఉంటే మరి మీరు కూడా మాతో పాటు ఏకీభవించి దేవుడిని స్తుతించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. రోజుమైతే కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 42వ వార్షికోత్సవ కూడికలను ఈసారి విజయవాడలో బిషప్ అజరయ్య స్కూల్ కాంపౌండ్లో జనవరి 13, 14, 15 తారీఖుల్లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ 3 రోజుల సభకు తప్పకుండా హాజరై దైవాశీర్వాదాలు పొందండి. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి మీరు వాట్సాప్ చేయండి, లేక కాల్ చేసి తెలుసుకోండి. తప్పకొస్తారు కదా. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి ఆశ కలుగున్నాను. రండి, ప్రభువును స్తుతిద్దాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం.